ఓ సేటు గీ లిస్టులున్న సరుకులు ఇయని కిరాణా దుకాణంలు ఇస్తే కిలో అర్ధ కిలో జోకి మంచిగా పొట్లాలు కట్టి ఓ సంచిలేసి ఇస్తాడు. బిల్లు మీద సర్వీస్ ఛార్జ్ కట్టమంటే కడతారా? బట్టల దుకాణం పోతే కొనేది ఒక్క షీర, చూసేది 20. అదని ఇదని మొత్తం కుప్ప వేసి పెడతారు. గవన్నీ మడతేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఓపికతోటి చూపించినందుకు బిల్లు మీద సర్వీస్ ఛార్జ్ అడిగితే ఇస్తారా? ఇట్లా ఏ దుకాణంలో అయినా సరే కస్టమర్లకు 4 తీర్ల చూపియాలి, నచ్చినవి ఇచ్చి పంపాలి. మరి గీళ్ళేంది? ఓటల్లా కమ్మగా తిన్నాక బిల్లు కట్టి సోంపు బుక్కి అచ్చుడు కాదు. ఓ పారి దేనికింత రేట్ వేసిండ్రో పరీక్ష బట్టి చూడుర్రుల్లా. బిల్లులా సర్వీస్ ఛార్జ్ చేసిండ్రనుకో మీకు నచ్చితే ఇయ్యుర్రి, లేకుంటే తీసేయమనుండ్రి. హౌ కుద్దు ఢిల్లీ హైకోర్టే చెప్పింది. మళ్ళా జబర్దస్తి నడవదంటే నడవది. ఎందుకంటే బయట తింటే 100 రూపాయలు అయిపోయేది ఓటల్లా 150 వేస్తారు. గంతన అంటే ఇంకో 50 కూడా. ఏదో ఎందుకు నీళ్ల బాటిల్ దుకాణంలో 20 రూపాయలుంటే అదే హోటల్లా 100 రూపాయలు. ఆడ గవ్వే నీళ్లు, ఈడ గవ్వే నీళ్లు. మరి గవన్నీ సర్వీస్ ఛార్జ్ కిందికే వస్తాయి. మీదికెళ్ళి ఎక్స్ట్రా ఎందుకు ఇయ్యాలని గరమైంది కోర్టు. హౌ మరి పోంగనే నమస్తే కొట్టి దర్వాజా తీసినందుకు, సల్లటి ఏసీలా చక్కటి కుర్చీలా కూకున్నందుకు, కొసిరి వడ్డిచ్చినందుకు, తిన్నాక కూకున్న కాన్నే చేతులు గడిగిచ్చినందుకు, ప్లేట్ల సోంపు తెచ్చిచ్చినందుకు సేవల పేరు మీద గట్టిగానే బిల్లేస్తారు. మళ్ళా మీదికెళ్ళి GST. పోనీ తిన్నదానికి MRP రేటు ఉంటదా అంటే ఓటల్ని బట్టి సౌలతుని బట్టి డబల్ గుంజుతారాయే. గిన్ని తీసుకొని మళ్ళా సర్వీస్ ఛార్జ్ ఏంది అని అడిగినందుకు పంచాయతీలు కూడా అవుతుంటాయి. ఒకళ్ళ టిప్ ఇయ్యకుంటే ముఖం చూస్తారాయే. ఏదో ఓ పూట అట్లా ఫ్యామిలీ తోటి పోయి తిందామనుకుంటే పర్సులు ఖాళీ కాబట్టే. మరిగా సర్వీస్ ఛార్జ్ ఇస్తారో ఇయ్యరో మీ ఇష్టం గాని ఢిల్లీ హైకోర్టు చెప్పింది మీకు చెప్తున్నాముల్లా.